ఆ దుష్ట చతుష్టయానికి చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. మరొక అంశం సార్, కుప్పంలో అంతకు ముందు రోజు వరకు ఆ రోజు వరకు కూడా చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన సమీక్ష జరపలేదు. సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ చూస్తున్నారు, ఆయన కూడా కనీసం సమీక్ష జరపలేదని చెప్పి కొద్దిసేపటి క్రితమే బొత్స లాంటి వారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? బొత్స సత్యనారాయణ గారు సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి పనిచేసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కలిసి ఉన్నాం, కానీ మేము దూరం అయ్యాం. ఇంకా వాళ్ళ నాయకుడి గురించి ఆయనకి రాజకీయ అవగాహన రాలేదంటే ఆయన ఇంకా అవగాహన లేనటువంటి నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు. బొత్స సత్యనారాయణ గారికి తెలుసో తెలియదో దేవాదాయ శాఖ ప్రక్షాళన జరుగుతూ ఉంది. అన్ని ఉత్సవాల విషయాల్లో ప్రభుత్వం పాలక వర్గాలతో కలిసి అధికారులతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన సంఘటనకి పాలక వర్గం తిరుమలలో ఏర్పడింది. అంతకుముందు జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడ పాలక వర్గం లేదు. ఇప్పుడు పాలక వర్గం వచ్చింది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. మంత్రులుగా మేము సమీక్షించాలన్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం, పాలక వర్గం ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు కావాలని చెప్పి అడిగితే తప్పకుండా మేము వెళ్ళి రివ్యూ చేస్తాం, వాళ్ళకి తగిన సూచనలు ఇస్తాం. బ్రహ్మోత్సవాలను అదేవిధంగా మేము సూచనలు ఇచ్చి నడిపించాం, సజావుగా సాగింది. అనుభవజ్ఞులైన అధికారులు, ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారి బొత్స సత్యనారాయణ గారి దగ్గరే ఎంతో అనుభవంతో పనిచేసిన వ్యక్తి కాదని బొత్స సత్యనారాయణ గారు చెప్పగలరా? అటువంటి సీనియర్ అధికారులు ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయనేటువంటిది ఎవరికీ భావం లేదు. పాలకవర్గం వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు, బాగా చేస్తున్నారనే రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. అంతకుముందు దసరా ఉత్సవాలు చేశాం, బ్రహ్మోత్సవాలు చేశాం. ఇవాళ ఈ ఉత్సవాల్లో 1-2 రోజులు జరిగేటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, ఈ ద్వార దర్శనాలను మనం ఎక్కువగా దీని మీద అధికార యంత్రాంగం